అండ్ Node.jsలో మన ఫస్ట్ టాపిక్ REPL. ఈ REPL అనేది R స్టాండ్స్ ఫర్ రీడ్, E ఫర్ eval, P ఫర్ ప్రింట్, L ఫర్ లూప్. ఈ REPL ద్వారా మనం ఎలాంటి స్క్రిప్ట్ ఫైల్స్ లేకుండా జావాస్క్రిప్ట్ కోడ్ని కన్సోల్లో ప్రింట్ చేసి చూసుకోవచ్చు. అండ్ Node.jsలో మన ఫస్ట్ అండ్ బేసిక్ పాయింట్, నోడ్ అనేది సర్వర్ మీద రన్ అవుతుంది, బ్రౌజర్ మీద కాదు. అండ్ REPL ద్వారా జావాస్క్రిప్ట్ కోడ్ ఎలా టెస్ట్ చేయొచ్చో ఇప్పుడు టెర్మినల్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విండోస్లో టెర్మినల్ ఓపెన్ చేయడానికి కీబోర్డ్ లోపల విండోస్ బటన్తో పాటు R బటన్ ప్రెస్ చేస్తే ఇలా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్ లోపల CMD అని టైప్ చేసి ఎంటర్ హిట్ చేస్తే ఇలా ఒక టెర్మినల్ ఓపెన్ అవుతుంది. ఈ టెర్మినల్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 నెంబర్స్ యాడ్ చేసి చూడాలనుకున్నాను. సో దానికోసం 2 + 3 అని ఒక 2 నెంబర్స్ యాడ్ చేసి ఎంటర్ హిట్ చేస్తే చూడండి 2 + 3 ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని ఇలా ఒక మెసేజ్ వచ్చింది. అయితే ఇదే ప్లేస్లో నేను నోడ్ అని టైప్ చేసి ఎంటర్ హిట్ చేస్తే చూడండి వెల్కమ్ టు Node.js అనే ఒక మెసేజ్తో పాటు Node.js తాలూకా కరెంట్ వర్షన్ కూడా డిస్ప్లే అయింది. అంటే నేను ఎప్పుడైతే Node.js అని టైప్ చేసి ఎంటర్ హిట్ చేస్తానో ఇప్పుడు ఈ REPL లోపల నాకు కావాల్సిన జావాస్క్రిప్ట్ కోడ్ రాసి టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ 2 + 3 అని టైప్ చేసి ఎంటర్ హిట్ చేశాను. ఇప్పుడు చూడండి నాకు రిటర్న్లో 5 అని ఇలాగ డిస్ప్లే అయింది. అంటే 2 + 3 తాలూకా వాల్యూ ఇలా డిస్ప్లే అయిందనమాట. సో ఇక్కడ నేను జావాస్క్రిప్ట్ కోడ్ అనేది రాసి చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ కాన్స్ట్ అనే ఒక కీవర్డ్ తీసుకొని ఏ అనే ఒక వేరియబుల్కి యాపిల్ అని ఒక వాల్యూ పాస్ చేశాను. నేను ఎప్పుడైతే ఏని కాల్ చేస్తానో నాకు యాపిల్ అని ఇలా డిస్ప్లే అవుతుంది. అంటే ఏ తాలూకా వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అలాగే నేను ఒక ఫంక్షన్ జావాస్క్రిప్ట్లో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్ అనే కీవర్డ్కి క్యాల్క్ అని ఒక పేరు పెట్టాను. ఇప్పుడు ఈ క్యాల్క్ ఫంక్షన్కి పారామీటర్ కింద A, B అని ఒక 2 పారామీటర్స్ పాస్ చేశాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ బాడీ లోపల A + Bని రిటర్న్ చేస్తున్నాను. అంటే ఈ ఫంక్షన్ నేను కాల్ చేసినప్పుడు ఈ A అండ్ B ఈ రెండు క్యాల్కులేట్ అయ్యి వీటి తాలూకా వాల్యూ అనేది నాకు అవుట్పుట్ వస్తుంది. సో దానికోసం A + B అని ఇలాగా రిటర్న్ చేశాను. నేను ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ చేశానో ఈ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ కింద ఫర్ ఎగ్జాంపుల్ 55, 65 అని ఒక 2 వాల్యూస్ పాస్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ 120 అని డిస్ప్లే అయింది. అంటే ఈ క్యాల్కులేషన్ ఫంక్షన్ కాల్ అయ్యి ఈ క్యాల్కులేషన్ ఫంక్షన్ లోపల మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ని యాడ్ చేసి ఈ ఫంక్షన్ 120 అని వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇలాగ మనం ఈ REPL ద్వారా జావాస్క్రిప్ట్ కోడ్ని మనకు కావాల్సినప్పుడు ఇన్స్టెంట్గా చెక్ చేసుకోవడానికి ఈ REPL మనకి బాగా హెల్ప్ అవుతుంది. అయితే ఈ REPL అనేది మనం ఎక్కువగా యూజ్ చేయం. ఇన్స్టెంట్గా జావాస్క్రిప్ట్ కోడ్ని టెస్ట్ చేసుకోవడానికి మాత్రం ఇది పనిచేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే టెర్మినల్ క్లోజ్ చేస్తామో అప్పుడు మళ్ళీ మనం రాసిన ఈ జావాస్క్రిప్ట్ కోడ్ అంతా కూడా సేవ్ అవ్వకుండా పోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ చూడండి టెర్మినల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు చూడండి మనం రాసిన కోడ్ అంతా కూడా పోయింది. సో దీనికోసమే మనం CLI యూజ్ చేస్తాం, అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో Node.jsలో మనం విజువల్ స్టూడియో కోడ్ లోపల మనం ఫైల్స్ క్రియేట్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ని Node.jsలో ఈ టెర్మినల్లో చెక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ టాపిక్లో CLI యూజ్ చేస్తూ మనం నోడ్లో రాసిన కోడ్ని ఎలా చూస్తాం అనేది నెక్స్ట్ టాపిక్లో చూద్దాం.